చాందకడ 3 ఉన్నాయి ఆడ కనిపిస్తుంది స్వర్గీయ దామోదరము సంజీవయ్య గారి పేరును ప్రస్తుత కర్నూలు జిల్లాకు ఆయన పేరును పెట్టాలంటని ప్రజలు ఎంతో అభిమానంతో కోరుతున్నారు. దామోదర సంజీవయ్య నిజాయితీకు మరి రాజకీయాల అత్యున్నత స్థాయికి చేరిపోయి మరి ఏఐసిసి అధ్యక్షుడుగాను కేంద్ర మంత్రిగాను రాష్ట్ర ముఖ్యమంత్రిగాను పనిచేసేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. నిస్వార్థమైన జీవితాన్ని గడిపాడు. ఈరోజు కూడా పెద్దపాడికి పోతే ఒక చిన్న పూరి గుడిసె మరి తాటాకులేసిన ఇల్లు ఉంది. అటువంటి నిస్వార్థపరుడి జీవితాన్ని మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో స్వచ్ఛత నిబద్ధత ఆయనలాగా విలువలతో కూడిన జీవితాన్ని గడపాలంటని ప్రజా సంఘాలుగా మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఎంతో గౌరవాన్ని మరి ప్రజల్లో అభిమానాన్ని పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 29, 30వ తారీఖులో మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ మంత్రివర్గ సమావేశంలో జిల్లాల విభజనకు ఏ పేర్లు పెట్టాలంటే నియమించాలంటనే కార్యక్రమం జరుగుతుంది. ఆ కమిటీకి 29, 30 వరకు మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఈరోజు కర్నూలులో మా పాత బస్టాండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరి ఈ పాంప్లెట్ను ఆయన చేతుల్లో పెట్టేసి మరి ఆయన పేరును కర్నూలు జిల్లాకు పెట్టాల్సిందిగా ఈ రాజకీయ నాయకులకు అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు దామోదరం రాధాకృష్ణ, పెద్దపాడు గ్రామం. మిత్రులారా, మీకు అందరికీ తెలిసిందే ఈ నినాదం, ఈ డిమాండు ప్రజల్లో వస్తున్నటువంటి డిమాండు చాలా కాలంగా ఇది పెండింగ్లో ఉన్న డిమాండ్ కూడా. ఇది దామోదరం సంజీవయ్య గారు రాజకీయ వర్ణంలోనే ఒక తులసి మొక్కగా మళ్ళీ విలువలు నేర్పించినటువంటి మహోన్నత వ్యక్తి మన దామోదరం సంజీవయ్య గారు. ఇక్కడ నుంచి మనకు పెద్దపాడు ఎంతో దూరం లేదు. పెద్దపాడు ఆయన నివాసం చూస్తే ఒక పూరి గుడిసె ఉంది, కానీ అక్కడ ప్యాలెస్ల ముందు బెంచ్ కార్లు కూడా లేవు. అంత నిస్వార్థంగా చేసిన వ్యక్తికి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలతో పాటు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. విలువ తగ్గించలేరు. అట్లా దామోదరం సంజీవయ్య గారు పేరు కానీ ప్రతిష్టలు కానీ ఆయన ఎప్పుడు పోగొట్టుకోరు. ఆయన ఎప్పుడు నీతికి నిజాయితీకి నిదర్శనంగా నిలబడ్డారు. బలిజ కులస్తులను మొట్టమొదటిసారిగా బీసీల కింద మార్చిన ఏకైక ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. ఆయన తర్వాత వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు మళ్ళీ బలిజలను ఓసీల కింద మార్చి చేసి అన్యాయం చేశారే తప్ప ఒక్కరు కూడా న్యాయం ఇంతవరకు చేయలేదు. లాస్ట్ 5%, 10% అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కూడా అడుక్కుంటే ఎవ్వడు ఏడు, పోరాటం చేస్తే పోయేదేం లేదు. తెగితే బానిస సంఖ్యలు తగ్గుతాయి, అంతే తప్ప మనకు పోయేదేం లేదు. దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం అది చాలా సముచితమైన నిర్ణయం. ఒకవేళ గవర్నమెంట్ దానికి ప్రతిబంధకం ఉంటే